నమస్తే బాబాయ్. నమస్తే. మీరేం చేస్తున్నారు? నేను వ్యవసాయం చేస్తా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉంది. ఆయన పెట్టిన పథకాలు సూపర్గా ఉన్నాయి. బాగున్నాయి. మీకేమైనా వస్తున్న పథకాలు? మాకు రైతు భరోసా, అమ్మ ఒడి, ఇంక్లూడ్ సబ్సిడీ, చేయిత అన్నీ వస్తున్నాయి. జగన్ గారు రాష్ట్రం అభివృద్ధి కానీ డెవలప్ కానీ ఏం చేయట్లేదు అన్నారు కదా. అదంతా ప్రతిపక్షాలు ఏదో ఓవరాల్ ఎంత అంత అంటాయి, కానీ ప్రజలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి. 3 రాష్ట్రాలను ఒక్క రాజధానిలో తీసుకెళ్ళలేదు కదా జగన్ అన్నారు. ఈసారి అవకాశం ఇస్తే డెఫినెట్ రాజధాని. మరి చంద్రబాబు వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి బాగా చేస్తారు. చంద్రబాబు అంటాడు మాట్లాడు, కానీ శాతంలో లేదే. మరి ఇక్కడ కూటమి కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారు ఓడిపోతుంది పిలుస్తున్నారు. కూటమి ద్వారా అంటే విశ్వసనీయత లేని నాయకులు ఎంతమంది కూటమి కట్టినా విశ్వసనీయత కలిగిన జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఓకే. టీడీపీ వైసీపీ మధ్య తేడా ఏంటంటే, అంటే వైసీపీకి టీడీపీకి తేడా ఏమంటే, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కలిగిన నాయకుడు, చెప్పింది చేసే నాయకుడు. టీడీపీ అధ్యక్షుడు ఎట్లా అంటే చెప్తాడు కానీ చేయడు. ఏదని చేయాలంటారు? ఆయన ముందు కూడా మేనిఫెస్టో పెట్టా, రుణమాఫీ చేస్తాననే, గత ప్రభుత్వాల్లో చేయడం లేదు. పవన్ కళ్యాణ్ అవగాహన లేని నాయకుడు. ఆయన నాయకుని వల్ల మాట్లాడే ప్రవర్తన కూడా ప్రజలు అంతగా నేనైతే యాక్సెప్ట్ చేయను. ఏముండదండి. అంటే మన డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రికి అనుకూలంగా ఉంటే తప్పులేదు కదా. మనం డెవలప్ కావాలా, తప్పేముంది దాంట్లో. ప్రతిపక్షాలు ఎన్నో అనుకుంటాయి, దాంతో పని లేదు కదా. ఖచ్చితంగా గెలుస్తాం. 175కి 175 గెలిపిస్తాం. వ్యవసాయం చేస్తాం. జగనన్న అన్ని ఇస్తా ఉన్నాడు ఆయన. పింఛని కాడ నుంచి అమ్మ ఒడి, డ్వాక్రా అన్ని మాఫీలు ఇవన్నీ చేస్తా ఉన్నాడు. ఎవరు ఎందుకు చేయలే? లేదు బ్రహ్మాండంగా ఆయన వచ్చినప్పటి నుంచి ఫుల్గా డెవలప్ అవుతా ఉంది. నేను చిన్న పిల్లలు కూడా చదువుకునేదానికి కూడా అన్నీ ఇస్తా ఉన్నాడు. బ్యాగుల కాడ నుంచి, బుక్కుల కాడ నుంచి, పలకల కాడ నుంచి, భోజనం కాడ నుంచి, గుడ్ల కాడ అన్నీ ఇస్తా ఉన్నాడు అన్న. ఎవరు? లేదు ఒడుగు ఉన్నాడు. ఓకే. లేదు అవంతా బెక్కర్, అవంతా ఊసిపోతా ఉన్నాయి. ఊరికే మాటలే అనేది అంతే. వానులే ఓనులే వెళ్ళు ఊచికాకే రండిగా వస్తుంది. దండిగా వస్తాయి. ఖచ్చితంగా. ఏంలే గోకేస్తాడు పొరానయ్య దా అంటాడు అంతే. పెయిన్ వస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. నమస్తే. నేను మామూలుగా వికలాంగుని. ఖచ్చితంగా 100%. ఇప్పుడు చెప్పిన సంక్షేమ పథకాలు ఏవి మాట తప్పలా. 100%, 99% చేసినారు. చెప్పిన వాగ్దానాన్ని దేన్ని నెరవేర్చుకునలేదు. చెప్పిన మాటకు సిద్ధమయ్యే వచ్చి సిద్ధం సభ ఏర్పాటు చేసినాడు. అంటే సంక్షేమ పథకాలతో పాటు ఇంకోసారి ఇస్తే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేస్తారు. మన సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పైనుంచి దీంతో తెచ్చుకొని ఈసారి గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని కూడా అభివృద్ధి 3 రాజధానులు అభివృద్ధి చేస్తారు. చంద్రబాబు వస్తే రాష్ట్రంలో అభివృద్ధి బాగా చేస్తాను, రాజధానిలో తీసుకొస్తాను. ఆయన చెప్పిన మాటలు ఏది నెరవేర్చడం. ఎందుకంటారు? ముందు చూసినాం కదా, ముందు ఎలక్షన్లో అంతా చూసినాం కదా. ముగ్గురు కలిసి వచ్చినా, నలుగురు కలిసి వచ్చినా, 100 మంది కలిసి వచ్చినా జగనే సీఎం. అంటే ప్రతి ఒక్క మా ఇంట్లో అమ్మ ఒడి కావచ్చు, మా భార్య వాలంటీర్ కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, చెప్పిన ప్రతి ఒక్క డేట్కి తెల్లవారుజామునే ఏకుజామునే లేచి పెన్షన్లు చెప్పిన మాటగా ఇచ్చినారు. 3000 రూపాయల పెన్షన్ ఇస్తా వచ్చినారు. కాబట్టి మా కుటుంబాన్ని మమ్మల్ని అయితే ఆర్థికంగా చాలా ఇంప్లిమెంట్ చేసినారు. దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. ఖచ్చితంగా 200 సీట్లు ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. మీరేం చేస్తున్నారు? వ్యవసాయం.
ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు ఎవరు వస్తారు? జగన్ వస్తాడు. జగన్ వస్తారా? అవును, మరి ఆ జగన్ గారి అభివృద్ధి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగున్నది. మా పుంగనూరు కాన్స్టిట్యూషన్ మాదే ఎప్పుడు 25 ఏళ్ళుగా చూడనంత అభివృద్ధి జరిగింది మాకు. కాబట్టి మేము మా కాన్స్టిట్యూషన్ మొత్తం మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే వేస్తాం. జగన్ గారి అభివృద్ధి ఏం బాగున్నట్లేదు, రాష్ట్రాన్ని డెవలప్ చేయట్లేదు అన్నారు. రాష్ట్రం గత మాకు అనవసరము. మా పుంగనూరు కాన్స్టిట్యూషన్ వరకు ఎప్పుడు చేయనంత అభివృద్ధి చేసినాడు. కాబట్టి మేమంతా కూడా జగన్ పార్టీకి వేస్తాం. రాష్ట్ర అభివృద్ధి బాగా చేస్తారు. ఆయన మాటలు ఎవరు నమ్మేట్లున్నారా? ముందు కూడా రుణమాఫీ చేస్తానని చేయలా. దానివల్ల ఆయన ఎంత చెప్పినా నమ్మరు. ఆయన చెప్పినాడు ఏదైనా చేస్తాడు. ఇక్కడ కూటమితో వస్తున్నారు కదా, టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి. ఇది ఏమి కూటమైనా ఏమైనా రాష్ట్రం కథ మనకు తెలదు. కానీ మా పుంగనూరు కాన్స్టిట్యూషన్ అయితే పక్కాగా వైఎస్ఆర్ పార్టీనే గెలుస్తుంది గెలిపిస్తారు వైసీపీని? ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయి? అన్ని సీట్లు కథ మనకు తెలదండి. మా పుంగనూరు కాన్స్టిట్యూషన్ వరకు నేను చెప్తా, గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీరేం చేస్తున్నారు? నేను అవార్డు కౌన్సిలర్. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి పేదవాడికి అసలు సక్రమంగా ఏది కూడా అందేది కాదు. అదేదో సినిమాలో చెప్పినట్టు ఐస్ క్రీమ్ పద్ధతిలో పేదవాని దగ్గరికి వచ్చేందుకు జీరో అయిపోతానింది. ఈరోజు జగన్ అన్న వల్ల డైరెక్ట్గా ప్రజలకే లబ్ధి చేకూరుతోంది. మధ్యవర్తి ఎవడూ లేడు, ఎక్కడా లేడు. ప్రజలకు జగన్కే సంబంధము, నాయకునికి కూడా సంబంధం లేకుండా జగన్ ప్రజలతోనే ఉన్నాడు. జనం అంటే జగన్, జగన్ అంటే జనం. జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి గారి పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారు కదా, మీరేమో అభివృద్ధి జరగట్లేదనే వాళ్ళకి చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే, ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈరోజు 18 మెడికల్ కాలేజీ కొత్తగా తెస్తున్నారు. దాంట్లో 5 కంప్లీట్ అయిపోయినాయి. 5 పోర్టులు కడుతున్నారు. ఈరోజు మన పిల్లలు మనం బడికి వెళ్ళేటప్పుడు మనకు అట్ట తప్ప వేరే ఏమీ ఉండేది కాదు. ఈరోజు స్కూల్ బ్యాగులు అయితేనేమి, షూస్ అయితేనేమి, బట్టలు అయితేనేమి వాళ్ళకి సరైన పోషకాహారాలు ఇస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు భరోసాగా అమ్మఒడి వేస్తూ విద్యాదేవుని ఇస్తూ విద్యార్థులకే ప్రత్యేకంగా ఈ ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తుంది. జగన్ గారు 3 రాజధానులు అన్నాడు, ఒక్క రాజధాని తీసుకురాలేదు అంటున్నారు. ప్రతి వార్డులో ఇప్పుడు ఒక రాజధాని ఉందండి. సామాన్యుడు ఎవరికి రాజధానికి పోయే అవసరం లేదండి. ప్రతి వార్డులో ప్రతి ఇంటి దగ్గర, ఇంటి పక్కన 50 ఇండ్ల పక్కన ఒక రాజధాని కట్టించాడు. మాకెందుకండి రాజధాని? అవసరం లేదండి. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది. 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్ ఏమీ చేయలేవు. కనీసం జగన్ దగ్గర కూడా ఇవన్నీ రాలేవండి. అన్ని మోసపూరిత హామీలతో వస్తున్నారు 3 పార్టీలు కూడా. ఈ పార్టీలకి వేటికి కూడా ప్రజలతో సంబంధం లేదు. చంద్రబాబు వస్తే రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తా అన్నారు కదా. ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఏం డెవలప్ చేశాడో పేద ప్రజలకు అందరికీ తెలుసు. కొత్తగా అతనేమి ఈరోజు చెప్పేదానికి లేదు. అతన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? 175 జగన్ ఏమైతే చెప్పాడో అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నాం. గెలిపిస్తారా వైసీపీని? 100కి 100 పాళ్ళు.